పట్టనీయలేదు. ఆయన ఈ లోకము చంపింది. అన్యాయపు తీర్పు తీర్చే మనుషులు ఆ దేవుడిని చంపారు. ఆ దేవుడు చనిపోయి సాతాన్ని చంపాడు. చనిపోయి పాతాళాన్ని ఖాళీ చేశాడు. చనిపోయి బ్రతికున్న మనకి వాగ్దానం ఇచ్చాడు, మీరు చచ్చిపోతే నేను బ్రతికిస్తాను. అది పునరుద్ధానం. హల్లెలూయా చెప్పండి. అధ్యాయం అంతా పునరుద్ధాన అధ్యాయం. దీన్ని ముగ్గురు చదివారు 3 భాగాలుగా. మొదటి భాగం పునరుద్ధాన పరిశోధన. జాగ్రత్తగా వినండి. మొదటి భాగం 20 అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు పునరుద్ధాన పరిశోధన. ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు, అసలు ఏం జరిగింది, చేశాడా, ఎవరిని ఎత్తుకెళ్ళాడు, పరిశోధన. తర్వాత చదివినటువంటి ఎప్పుడు చదివిన భాగం 11 నుంచి 18 వరకు పునరుద్ధాన ప్రత్యక్షత. నన్ను ఎవరు ఎత్తుకెళ్ళలేదు, నేనే లేచాను అని జనులకు ప్రత్యక్షపరుచుకున్నాడు. తర్వాత కిషోర్ బాబు గారు చదివింది 19 దగ్గర 23 వరకు పునరుద్ధాన సందేశం. పునరుద్ధాన సందేశం ఈ 3 భాగాలు గుర్తుపెట్టుకుంటే మీకు నేను చెప్పే మాటలు కొన్ని నేరుగా అర్థమవుతాయి. దేవునికి స్తోత్రాలు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూడండి. పునరుద్ధానమును అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు ఎన్నటికీ చనిపోడు. దేవునికి స్తోత్రం. ఇది మనకు నమ్మాలి. మరి నమ్ముతున్నావా అని అడిగాడు. నమ్ముతున్నా. నీవు నేను నమ్ముతున్నామా? మళ్ళీ చదువుమా. పునరుద్ధానము నేనే, జీవము కూడా నేనే. ఎవరు నా యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు చనిపోయినా బ్రతుకుతారు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచే ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి. ఇదంతా నేను చెప్పలేను కానీ రేపు ఆదివారం తెల్లవారుజాము 4 ప్రాంతం పెడతాం. అప్పుడు కొంత రేపు మళ్ళా 11 గంటలకి పెడతాం. అప్పుడు కొంత ఇదంతా వివరించుకున్నాను. ఏం చేయాలి అయితే కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. ఆదివారము ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెద్దల కడ సమాధి వద్దకు వచ్చింది. ఎవరు రాలా, శిష్యులు రాలా, ఆయన కన్న తల్లి రాలా, ఆయన ప్రేమించిన శిష్యుడు రాలా, ఎవరో రాలేదు. కానీ ఒక పాపాత్మురాలు 7 దయ్యములు పెట్టిన ఒక స్త్రీ చీకటిలో తెలుసుకుంటే గుడ్డి జలతరిస్తుందండి. సైనికులు కాపలా ఉంటారు. ఆ సమాధిలోనికి ఒక్కటే వస్తుందండి. సైనికులు పట్టుకుంటే ఏమైపోతుంది? ఒకవేళ తలుపు ఆ సమాధి తెరిచి ఉంది, రాయి తీసేమైనా ఆ మీద నేరారోపణ చేసి జైల్లో వేస్తే ఏమవుతుంది? ఏమైనా కానీ ఆ ప్రభువు నేను చూడాలి, ఆ ప్రభువు నేను ఎదుర్కొచ్చుకోవాలి. నన్ను రక్షించిన ప్రభు, ఆ 7 దయ్యములను పారద్రోలిన ప్రభు, నాకు ఈ జీవితాన్ని రక్షించిన నా ప్రభువు మనం చంపారు. నేను చూడాలి. వినుచున్న నా ప్రియమైన దైవజనాంగత, ఈ దేవుడు మీకు ఏం చేశాడు? ఈ దేవుడి మీద ఉన్న సమర్పణ ఎంత? ఈ దేవుడి మీద నీకున్న ఆశ ఎంత? నన్ను ఏం చేసినా సరే, నన్ను చంపినా సరే, కొట్ల పెట్టినా సరే, నా మీద కేసు పెట్టినా సరే, నన్ను ఏం చేసినా సరే, ఆ ప్రభువు మాత్రం చూడాలి.
పుట్టిన తల్లికి లేదు, కృపలాగుతున్న శిష్యులకు లేదు, ఆయన వెంబడించినటువంటి వారికి